రైట్, చాలా బాగా చెప్పారండి. రైట్, శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, ఈ రాజకీయ చదరంగంలో అసలు ఇవన్నీ కూడా సర్వసాధారణమే అనుకోవచ్చా? కూటమేమో రెడ్ బుక్ అంటూ తీసుకొచ్చింది, ఇప్పుడు డిజిటల్ డైరీ ఆర్ డిజిటల్ బుక్, డిజిటల్ యాప్ అంటూ ప్రతిపక్షం కూడా తీసుకొచ్చింది. అసలు ఈ డైరీలు కానీ, ఈ యాప్లు కానీ, ఈ రెడ్ బుక్లు కానీ, ఎల్లో బుక్లు కానీ, ఇవన్నీ అంతకుముందు రాజకీయంలో ఉండేవంటారా? గతంలో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు. ఏదో ఒక 1%, 2% క్రిమినల్స్ రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఒక 20-30 సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో ఇవాళ దేశవ్యాప్తంగా చెప్పుకున్నా కూడా దగ్గరగా 70% ప్రజాప్రతినిధులు క్రిమినల్స్, కిడ్నాపర్స్ వీళ్ళంతా ఉన్నాయని చెప్పేసి అనేక సర్వేల్లో మనం చూసాం. అంటే భారతదేశంలో రాజ్యాంగం అమలు కావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఈ రెడ్ బుక్, డిజిటల్ బుక్ అనేది కాదు. గతంలో మనకు తెలిసే బాంబేలో ఒక ఆయన దావూద్ ఇబ్రహీం అని ఒక మాఫియా డాన్ ఉండేవాడు. ఆయన రాసుకునేవాడు, ఎవరెవరు ఇండస్ట్రీస్ని మనం కిడ్నాప్ చేస్తాం, సినిమా వాళ్ళని, ఇండస్ట్రీ వాళ్ళని ఎవరిని కిడ్నాప్ చేస్తాం, 100 కోట్లు ఎవరి దగ్గర ఉంది అనేది ఒక బుక్ రాసుకునేవాడు. దురదృష్టవశాత్తు మన వాళ్ళు కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ దావూద్ ఇబ్రహీం ఫాలో అయినట్టుగా ఉందన్నమాట. అంటే ఎవరైతే చట్టబద్ధంగా లేకుండా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి గతంలో మనం చూసాం, కొన్ని వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. మరి బాంబేకి సంబంధించినటువంటి ఒక సినిమా హీరోయిన్ కూడా స్వయంగా ఐపీఎస్ అధికారులే కిడ్నాప్ చేశారు. ఒక డీజీపీ స్వయంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా ఒక 3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. అంటే ఇలాంటి పరిపాలన ఎవరు చేసినా, ఏ రాజకీయ పార్టీ చేసినా దాన్ని మనం ప్రజలందరూ కూడా చైతన్యమై ఖండించాలి. ముందు ప్రజలు సంయమనంగా ఉండాలి, ఎవరు హింసకు పాల్పడకూడదు, ఎవరు ఈ రెడ్ బుక్స్ లేదా డిజిటల్ బుక్స్లో ఎవరు ఎక్కాల్సిన పని లేదు. అధికారులు ముఖ్యంగా గతంలో చాలా నిజాయితీ పరులుగా ఉండేవాళ్ళు. మనం ఒక 20 సంవత్సరాలను చూస్తుంటే రాజకీయ అవినీతి చాలా పెద్ద స్థాయిలో వచ్చింది. ఎందుకంటే గతంలో ఎవరో కొంతమంది అధికారులు అవినీతి చేసేవాళ్ళని తెలిసేది మనకి, లేదా ఎక్కడో ఒక మంత్రి చేశారనేది ఎప్పుడో సంవత్సరానికి న్యూస్ వచ్చేది. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వేల కోట్లు, లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారు. ప్రతి అసలుకి ప్రతి ఫీల్డ్లో కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ మనుషుల రక్తాన్ని ఏ విధంగా పీల్చుతున్నారో ఆ విధంగా పీల్చేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం. అంటే అధికారులు కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా తొత్తులుగా ఉండకూడదు. తొత్తులుగా ఉండటం వల్లే గతంలో అనేక మంది అధికారులు జైలుకు పోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, ఎవరికైనా సరే ఎవరైనా ఒక వర్క్ చెప్పినప్పుడు అది రాజ్యాంగబద్ధంగా ఉంటేనే చేయాలి. కేవలం వారి యొక్క స్వప్రయోజనాల కోసమో, లేదా ఎక్కడో భూ కబ్జా ఎవరో ఒక ఎమ్మెల్యే చేస్తేనో, ఒక మంత్రి అండగా ఉంటేనో ఎక్కడా కూడా అధికారులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. చట్టబద్ధమైనట్టు పరిపాలన చేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏమైనా తప్పుడు పనులు చేయమని చెప్పినప్పుడు వాళ్ళు డెఫినెట్గా దాన్ని ఖండించి మేము చేయకూడదు, చేస్తే మేము జైలుకి వెళ్తాము, గతంలో 10 మంది జైలుకి వెళ్ళారని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో అలా లేదు కదా సార్. అదే ఇప్పుడు అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గతంలో రోషే గారు ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మేము ఎవరూ కూడా ఈ తప్పుడు పనులు చేయము, మేము జైలుకి వెళ్ళము, ఇప్పటికే మా వాళ్ళు అనేక మంది వెళ్ళారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారులు డెఫినెట్గా అందరూ కూడా ఐఏఎస్ కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, ఎవరైనా ఏ స్థాయిలో అయినా కానీ, ఎంఆర్ఓ స్థాయి కానీ, ఎస్ఐలు కానీ, ఎవరూ కూడా ఎవరిని కక్ష సాధింపు చేయకుండా ఏ రాజకీయ పార్టీ అయినా తప్పు చేసిన వారిని శిక్షించండి, ఉక్కుపాదంతో అంచివేయండి. వాడు క్రిమినల్ అనుకోండి, డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి. ఆ క్రిమినల్ ఏ రాజకీయ పార్టీ అయినా చూడొద్దు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలో మా పార్టీ వాడు ఎన్ని హత్యలు చేసినా మా ముఖ్యమంత్రి గారు సపోర్ట్గా ఉంటారు, మా మంత్రి గారు సపోర్ట్గా ఉంటారు అనేది మనం చూసాం మనం. కానీ ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేశాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేశాను ఏంటంటే, క్రిమినల్స్ పట్ల మీరు ఉక్కుపాదంతో అంచివేసేయండి, ఏ రాజకీయ పార్టీ చూసుకోవద్దు. తర్వాత ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేయండి. మీరు రెడ్ బుక్లో, డిజిటల్ బుక్లో ఇవి కాదు మనకు కావాల్సింది. ఈ పిచ్చి బుక్కుల జోలికి వెళ్లకుండా మీరు అమలు చేయండి. మీరు అమరావతి ఇష్యూలో చూసుకుంటే
కొన్ని వేల మంది మహిళల మీద తప్పుడు కేసులు పెట్టారు కేవలం ధర్నా చేసినందుకు ఇలాంటి ఇష్యూస్ మీద అన్నమాట. అలాంటి తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తీసేయండి మీరు. ఎక్కడైనా సరే, ఏ జిల్లాలైనా సరే, ఎక్కడైనా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, చర్యలు తీసుకోండి, పార్టీని సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. అంతేగాని మా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రులు, మంత్రులు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్తుంది. అది ఏ రకంగా కూడా మంచిది కాదు. ఎన్నికల కమిషన్ కానీ మరి న్యాయ వ్యవస్థ కానీ ఎలాంటి ఇష్యూస్ లో కొన్ని కేసులు సుమటోగా తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. రైట్, మనతో పాటు జనసేన నాయకురాలు సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. నమస్తే కృష్ణవేణి గారు, మాట్లాడదాం. అహ్మద్ గారు,